బీఆర్ఎస్ నాయకులను వెంటనే చేయాలి. అక్రమంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులను వెంటనే హరీశన్నను వెంటనే బీఆర్ఎస్ నాయకులను వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన హరీశన్నను 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 వెంటనే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఏమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఖబర్దార్ చేయాలి హరీశన్నను వెంటనే చేయాలి హరీశన్నను వెంటనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పాడి కౌశిక్ రెడ్డి నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని కేసు పెట్టడానికి పోతే అక్రమ కేసు కౌశిక్ రెడ్డి మీద బనాయించి ఈరోజు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఉదయం నుండి పోలీసులు ఇంటి చుట్టూ వాళ్ళ కాళ్ళ చుట్టూ ముమ్మరించి ఆయన అరెస్ట్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీని భయప్రాంతాలకు గురి చేయాలనే ఉద్దేశంతో పోలీసులు ఈ కక్ష సాధింపులతో రేవంత్ రెడ్డి ఈ దొంగ రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులను పంపిస్తే వాళ్ళని పరామర్శించడానికి పోతున్న మా హరీశన్నను కూడా అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తుండు. ప్రశ్నిస్తే 6 గ్యారంటీలు నెరవేర్చకుండా ఈ 420 హామీలను నెరవేర్చకుండా అనునిత్యం రైతు బంద్ వేయకుండా రైతు రుణమాఫీ వేయకుండా గురుకులాల్లో 49 మంది విద్యార్థులు చనిపోతురని అనునిత్యం మిమ్మల్ని వేటాడి ప్రశ్నిస్తున్నటువంటి హరీష్ అన్న మీద ఒక రేపిస్టు ఒక దొంగ వాడు చక్రధర్ గౌడ్ అనేటోడు కేసు పెడితే నువ్వు కంప్లైంట్ తీసుకుంటావు. అదే ఖమ్మము వరద బాధితులను పరామర్శించడానికి పోతే మా హరీష్ అన్న కారు మీద దాడి అవుతుంది. ఆ కేసు ఎర్రల సీనన్న పోయి కంప్లైంట్ ఇస్తే కేసు పెట్టారు. విద్యానగర్లో కేటీఆర్ కారు మీద దాడి అవుతుంది. కాంగ్రెస్ గుండాలు వచ్చి కేటీఆర్ మీద దాడి చేస్తే ఆ కేసును కూడా తీసుకోరు. 40 మంది విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. ఇది కారణం ఎవరని కంప్లైంట్ ఇస్తే వాళ్ళని కూడా తీసుకోరు. బీఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయాలి, అక్రమ కేసులు పెట్టాలి. వీళ్ళను ప్రశ్నిస్తుర్రు, వీళ్ళు వేటాడుతుర్రు, మా గవర్నమెంట్ను ప్రశ్నిస్తుర్రు అని చెప్పి హరీష్ అన్నను అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి దురుద్దేశంతో చేస్తున్నటువంటి కుట్రలను యావత్ తెలంగాణ ప్రజలు ఖండించాలి. హరీష్ అన్నను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకపోతే వెంటనే విడుదల చేయాలని మా బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గతంలో ఫోన్ ట్యాపింగ్ కు ఈ మంత్రిత్వ శాఖకు ఏం సంబంధం అని విద్యార్థి విభాగం తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ అనే కేసు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయాలని హరీష్ అన్నను చేస్తే అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తే తెలంగాణ అగ్నిగుండం మారుతుందని చెప్పి బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. అక్రమంగా అరెస్ట్ అయిన హరీష్ అన్నను వెంటనే అక్రమంగా అరెస్ట్ అయిన హరీష్ అన్న వెంటనే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారి పైన అక్రమంగా కేసు పెట్టేసి అతన్ని అరెస్ట్ చేయాలంట అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ నుంచి పోలీసులు ఆయన ఇంటి చుట్టూ ముమ్మరంగా మోహరించినటువంటి సందర్భంలో అన్యాయంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించడం కోసం మా గౌరవ మాజీ మంత్రి హరీష్ అన్న ఆయన ఇంటికి పోతే ఈరోజు పోలీసులు అత్యుత్సాహంతో రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం హరీష్ అన్నను ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే జనాలకు న్యాయం చేయగాని అనునిత్యం జనాల కోసం పోరాటం చేస్తూ నిన్ను నిద్రపోనీయకుండా ప్రశ్నిస్తున్నటువంటి గొంతులను నొక్కాలని నువ్వు చూస్తే ఖబర్దారంట అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈరోజు నిన్ను ముక్తకంఠంతో ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉంటే జీర్ణించుకోలేక అక్రమంగా కేసులు బనాయించేసి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే అని చెప్పేసి చేస్తూ ఉన్నావు. ఎవడో చక్రధర్ గౌడ్ గాడు అనామకుడు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు అంట అని చెప్పేసి హరీష్ అన్న మీద కంప్లైంట్ ఇస్తే దాన్ని తీసుకుంటావు. కానీ ఈరోజు ఖమ్మం బాధితులను పరామర్శించడానికి హరీష్ రావు పోయి అక్కడ మీ కాంగ్రెస్ గుండాలు ఆయన పైన దాడి చేస్తే అక్కడ సంతోష్ అనేటటువంటి మా
నాయకుడి కాలు విరగొట్టినా ఎటువంటి కేసు చేయరు మీరు. కానీ ఈరోజు అన్యాయంగా అక్రమంగా మా లీడర్లను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించి మీరు కేసులలో ఇరికించి జైలు పాలు చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారు. ఒకవేళ గనక హరీష్ అన్న కానీ కేటీఆర్ కానీ జైలు పాలైతే అక్రమ కేసులలో ఈ యావత్తు తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారి ఏ విధంగానైతే ఉద్యమం నడిచిందో ఆ రోజులు పునరావృతమవుతాయి. అసలైనటువంటి దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి, అసలైన దొంగవి నువ్వు. నీ కేసులు కప్పిపుచ్చుకోవడం కోసం చంద్రబాబుతో నువ్వు చేస్తున్న లాబింగ్ యావత్తు తెలంగాణ ప్రజానికి తెలుసు. కాబట్టి ముక్త కంఠంలో నిన్ను నిలువరించాలని చెప్పి చూస్తున్న మా లీడర్ల పైన, మా బీజేపీ నాయకుల పైన అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయాలని చూస్తే ఖబర్దారంట అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. అసెంబ్లీలో మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 అసెంబ్లీలలో కూడా ఏ విధంగా అయితే మన హరీష్ అన్న గారు చెడుగుడు ఆడుకున్నారు వాళ్ళతోటి, మళ్ళీ మమ్మల్ని ఎక్కడ చెడుగుడు ఆడుకున్నాడు అని చెప్పి ఈ అక్రమ అరెస్టులకు వీళ్ళు పూనుకున్నారు. దానిలో భాగంగానే కౌశిక్ రెడ్డి గారిని, అదేవిధంగా కేటీఆర్ గారిని, మరి అదేవిధంగా హరీష్ రావు గారిని కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. రేపు మా తాతలు అవ్వలకు పింఛను మీరు ఇచ్చిన 4000 పింఛను రావడం లేదు. అదేవిధంగా మేము టీఆర్ఎస్ తరఫున ప్రతి పాఠశాల గురుకులాలు సందర్శిస్తూ వారి సమస్యలను ఎక్కడ మీరు మాట్లాడతారు, మేము చేసిన తప్పులను ఎక్కడ ఎండగడతారనే ఉద్దేశంతో ఈ అరెస్టులు చేయడం జరుగుతుంది. ఎవరో చక్రధర్ గౌడ్ చేసిన ఒక ఫోన్ ట్యాపింగ్ కేసును వీళ్ళు ముందుకు తీసుకొని అరెస్ట్ చేయడానికి సిద్ధమవడం చాలా ఇది ఏమైనా చర్య అని చెప్పి దీన్ని ఖండిస్తున్నాము. ఒక చక్రధర్ గౌడ్ గారి స్నేహితుడి హైదరాబాద్లో హరిశన నివాసంలో ఏదో కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేస్తారని చెప్పేసి అతను హరిశన కౌశిక్ రెడ్డి దగ్గరికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఇంటికాడికి వచ్చి పోలీసులు దౌర్జన్యంగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు. దయచేసి చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, మళ్ళీ హరిశనను ముట్టుకుంటే మాత్రం తెలంగాణ బగ్గుమంటది. ఆ రోజు కేసీఆర్ ఇట్లా బగ్గుమన్నదో ఈ హరిశనను ముట్టుకుంటున్నాం. ఇప్పటిదాకా ఊకున్నాం కానీ యూత్ ఊకున్నాము, దేనికైనా సిద్ధం, మేము ప్రాణాలకైనా అర్పించడానికి సిద్ధం చెప్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రజాపాలన మీద దృష్టి పెట్టు, నువ్వు ప్రజల మీద దృష్టి పెట్టు, ప్రజలు చాలా బాధపడుతున్నారు. రైతాంగం కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ బాధపడుతున్నారు. దయచేసి వాళ్ళ మీద దృష్టి పెట్టు. నువ్వు బగేది మొత్తం అరెస్ట్ మీద మేము వస్తుంటే కాదు, ఎప్పటి నీ రాజ్యం కాదు, మా రాజ్యం, అందరి రాజ్యాలు వస్తాయి. ఎప్పటి సీఎం పర్మనెంట్ ఉండగును. దయచేసి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇది లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. మళ్ళీసారి కూడా హరిశన దగ్గరికి వచ్చి జోలికి వస్తే ఇక ముందు నీ చెప్తున్నా కదా, ముందు నీ ఇల్లు ముట్టడిస్తాం. నువ్వు ఎక్కడున్నా ఖచ్చితంగా ధరలు చేస్తాం. ఖచ్చితంగా నీ మీద కూడా దాడులు చేయడానికి మేము వెనుకోమని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి ఖబర్దార్, మళ్ళీ హరిశన ముట్టుకుంటే మాత్రం ఇక నీ ఖచ్చితంగా ఆయన విడుదల చేయండి, ఎమ్మడే విడుదల చేయండి. కౌశిక్ రెడ్డి కూడా విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం. లేకపోతే రేపు ఈ టైంలో సాయంత్రం మీరు విడుదల చేయలేదనుకో రేపు పొద్దుగాల పెద్ద ఎత్తున మేము ధర్నా చేస్తామని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై. జరిగినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి నా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారించండి అని చెప్పి కేసు నమోదు చేయడానికి వెళ్తే ఉల్టా తిరిగి ఆయన పైనే కేసు నమోదు చేసి ఆయన ఇల్లు ముట్టడించి అసభ్యకరంగా ప్రవర్తించి ఆయన బెడ్రూమ్లోకి పోలీసులు వెళ్ళడంపై తీవ్ర ఉత్సాహంగా వెళ్ళి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అలాగే హరీష్ అన్న అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళిన హరీష్ అన్నను అక్రమంగా అరెస్ట్ చేయడం ఇది చాలా బాధాకరం. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ యూత్ విభాగం తరఫున దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం. ఒకవేళ అక్రమ అరెస్టులు ఎవరైనా సరే బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం మంచిది కాదు. ఇది మానుకోండి. గవర్నమెంట్ బాగుపడండి, గవర్నమెంట్ పబ్లిక్ డెవలప్మెంట్ పనులు చేయండి, అంతేగాని అరెస్టులు మాత్రం చేయకండి. ఇది మంచిది కాదు. ప్రశ్నిస్తేనే మీ గురించి తెలుస్తుంది. మీరు 4 మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశ్నించే గొంతుకలను నొక్కకండి, ప్రశ్నించనివ్వండి. ప్రశ్నిస్తేనే తెలుస్తుంది. కాబట్టి హరీష్ అన్నను అక్రమంగా అరెస్ట్ చేసిన హరీష్ అన్నను వెంటనే విడుదల చేయాలని చెప్తూ, ఒకవేళ విడుదల చేయని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ, జై హరిశన. మన హరిశన్న గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఈరోజు ప్రశ్నిస్తున్నందుకే అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి చేసేది పని లేదు. గత సంవత్సర కాలంగా మీరు చేసింది లేదు. రాష్ట్రానికి ఈ రైతులకు ఎంత అన్యాయం చేస్తారో జనాలు అన్నీ చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రశ్నించే గొంతులను కూడా మీరు అడ్డుకుంటూ జైల్లో వేయడం జరుగుతుంది, అరెస్టులు చేయడం జరుగుతుంది. దీన్ని మీ ప్రజలు త్వరలోనే మీకు గుణపాఠం చెప్తారు. అదే ఇక్కడ స్థానిక సంస్థల్లో కూడా మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఈరోజు హరీష్ అన్నను బేషరతుగా విడుదల చేయాలని కోరుకుంటూ యువత పక్షాన ఇదే పునరావృతం అయితే కనుక ఖచ్చితంగా మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలను కూడా అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం.